ఆశీర్వాదంతో ఉంటమని కౌన్సిలర్లో ఈ అందరికీ ఈరోజు వారిని ఎన్నడానికి వారి గురించి చెప్పడానికి అందరూ కూడా మనం 16 నాడు గౌరవంగా ఇస్తారా లేదా ఇస్తారా లేదా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎలా ఉందో ఒక్కసారి మీరే గమనించండి. ఈ కుట్రాన్ ప్రజల భవిష్యత్తు, మీ భవిష్యత్తులో మీ భద్రతను మీరే నిర్ణయించుకునే. కాబట్టి మీరందరూ కూడా ఎవరి చేతిలో అయితే కుట్రాన్ భద్రంగా ఉంటుంది, ఎవరి చేతిలో అయితే కుట్రాన్ భద్రంగా ఉంటుంది, ఎవరి చేతిలో అయితే అభివృద్ధి జరుగుతుందో వారు ఎన్నుకునే సమయం ఇది. కాబట్టి మీరు విచక్షణమైనటువంటి ఆలోచించి కాంగ్రెస్ ఓటేయండి. ఎలా కాంగ్రెస్ వచ్చిన తర్వాత పగబట్టినట్టు ప్రజల మీద అనేకమైనటువంటి పనులు వేసి ఇవాళ ప్రజల ముక్కు పెట్టి పనులు చేసేటువంటి ఈ ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెస్ పార్టీని సాగులాల్సిన అవసరం ఉంది. ఇవాళ గుప్తాల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు. సూపర్ ఏమి చేయలేదు, పరిశుభ్రత పనిచేసింది. ఏ పని కనీసం డిమాండ్ ఈ సరికాలం నీరు వేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇది మీ చేతిలో మీ భవిష్యత్తును నిర్ణయించుకునే రోజు ఆలోచించి ఓటేసి ఇవాళ అనేకమైనటువంటి అభివృద్ధి పనులు హరీష్ గారి ఆశీర్వాదంతో ఈ కుట్రాన్ కలతలో పెడుతుంది. దిగాన్ని పంపించడం రాజకీయంతో కనీసమైన నటిన అయ్యాన్ని కూడా వాళ్ళు నడిపించే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఓటు వేసేటప్పుడు ఆలోచించి మీరందరూ కూడా కుట్రాన్ భవిష్యత్తును నిర్ణయించే రోజు వచ్చింది. మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకునే రోజు వచ్చింది. కాబట్టి తప్పకుండా కారు గుర్తుకు ఓటు వేసి మొత్తం 16 వార్డుల్లో తప్పకుండా కారు గెలిపారని కోరుతూ ఇక్కడికి వచ్చిన అశేషమైన ప్రజానికానికి యువకులకు, మహిళలకు, వ్యాపారస్తులకు, ప్రజలకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ కుట్రాన్ పూర్వవైభవం రావాలంటే, కుట్రాన్ మళ్ళీ ఖాతాలో నిలవాలంటే, కుట్రాన్ అభివృద్ధి చెందాలంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ రావాల్సిన అవసరం ఉంది. హరీష్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ ఎలా ఉందో కుట్రాన్ ఎలా అయిందో మీ కళ్ళ ముందే ఉంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మొక్కలు వెళ్ళిపోయాయి అంటే కనిపించేదే ఈ విధంగా ఉందంటే కనిపించని పరిపాలన ఇంకా ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించాలని పోరాడాలని సందర్భంగా తెలియజేస్తూ మీ భవిష్యత్తును నిర్ణయించుకోండి. కాబట్టి అందరూ కారుకు తోడేసి గెలిపించాలని కోరుతూ మరి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.
సర్కార్పై కోఆప్షన్ సభ్యుల్ని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మున్సిపల్ ఎన్నికలు ఎల్లుండి 11వ తారీఖు జరగబోతున్నాయి. మా అక్క చెల్లెలు పెద్ద ఎత్తున సూపర్ నలుగురు నుంచి వచ్చారు. నేను ఒకటే కోరుతాను, నేను ఇంకెవరో మాకు పనిచేసిన ఎవరు, కష్టాలు సుఖాలు వచ్చే వాళ్ళు ఎవరు, ఓట్ల వచ్చిన వాళ్ళు ఎవరో ఒక్కసారి ఆలోచన చేయాలి. తూప్రాన్ ఒకసారి కేసీఆర్ గారు రాకముందు ఒక చిన్న పల్లెటూరు ఉంది. ఈ తూప్రాన్ మున్సిపాలిటీ చేసింది గుర్తు. ఈ తూప్రాన్ లో ఆర్డీఓ ఆఫీస్ తెచ్చింది గుర్తు తెచ్చింది. ఈ తూప్రాన్ లో ఇంత ప్రమాణంగా 4 లైన్ రోడ్ వేసి ఈ హైవే నుంచి ఆ హైవే లైట్లు పెట్టి డివైడర్ పెట్టి చెట్లు పెట్టి ఈ తూప్రాన్ కు వెలుతురునిచ్చింది మన కేసీఆర్, మన గుర్తు. ఈ తూప్రాన్లో ఉన్నప్పుడు మంచినీళ్ళు కావాలంటే 4 రోజులకు 6 రోజులకు ఒకసారి నల్ల అవచ్చు. కానీ కేసీఆర్ గారు వచ్చినట్టుగానే ప్రతి ఇంటికి నల్ల పెట్టి మంచినీళ్ళ కష్టాలు ఇచ్చింది కూడా మన గుర్తు అని చెప్పి నేను గుర్తు చేస్తాను. ఎక్కడ గిట్లారెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్ మా బిడ్డ అడ్డం పెట్టకపోదు. మా వస్తుందంటే ఆ వస్తువులంటే ప్లాస్టిక్ బిడ్డలు తయారు చేసుకొని బిడ్డలు అడ్డం పెడితే పోలీసులు వచ్చి చూసుకోకూడదు. ఇవాళ పరిస్థితి ఉందా? బాంగ్లాదేశ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా నీళ్ళు వచ్చినట్టు చేసింది మన కేసీఆర్. అక్కడ జిల్లాలో మంచి నీళ్ళ కష్టాలు ఇచ్చి మన కేసీఆర్ గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా మా కేసీఆర్ 200 పెన్షన్ 2000 రూపాయలు చేసిందా లేదా? అమ్మా దాదాపు బీడీ చేసి అక్కడే చేనేత కార్మికులకు, గీత కార్మికులకు, ఎయిడ్స్ పేషెంట్లకు, డయాలసిస్ పేషెంట్లకు 2000 రూపాయల పెన్షన్ ఇచ్చి కట్టుబడి పెట్టుకున్నాడు కేసీఆర్. మళ్ళా గెలిస్తే కేసీఆర్ గారు 4000 చేస్తాను. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? నేను 4000 చేస్తా, బంగారం ఇస్తా, మహిళలకు నెలకు 2500 ఇస్తా. చాలా నమ్మితే ఏమైంది? వచ్చిన ఏమన్నా మా మహిళలకు నెలకు 2500 వచ్చినాయా? ఇప్పుడు 26 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. 26 నెలలు నెలకు 2500 వస్తే ఒక్కొక్క అక్కకు చెల్లెకు బ్యాంకులు 65,000 పడుతుంది. పడ్డాయా? ఇప్పుడు రేవంత్ రెడ్డి నోట్ల చట్టాలు అవుతుంది. ఇవాళ గంటలో పక్క చెప్తుంది బిడ్డ 5,000 ఇస్తామని కాంగ్రెస్ చెప్తుంది. అంటే మరి ఏమన్నా అక్కడ 5,000 తీసుకుంటా ఇంకా 60,000 అక్కడ రేవంత్ రెడ్డి అని చెప్తాను. ఎందుకంటే 60,000 బాధపడ్డాడు రేవంత్ రెడ్డి. నేను డిసెంబర్ ఇంద్రమ్మ రాజమౌళి రాగిన జీతం బట్టి 25,000 ఇస్తాడు. మరి ఇప్పుడు 5,000 ఇస్తే ఇంకా 50,000 అక్కడ ఒక అమ్మాయి నాకు 4,000 ఇవ్వలేక కేసీఆర్ 2,000 చేస్తా అంటే గెలిచిన నెలకే 2,000 చేసింది కేసీఆర్. ఈయన గెలిచి 2,000 ఇంకా 4,000 కాలేదు. ఆగిపోయింది. మేము మోసపోము. మాకు అండ పెట్టిన మా కారణం కేసీఆర్ మరి అదేవిధంగా ఎన్నో విషయాలు చేసింది. 6,000 పెళ్లికి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చినా ఏమన్నా కలిసిందా? వచ్చిందా? కొందరు వచ్చిందా? రాలే. బంగారం అయితే రాలే కానీ ధర మాత్రం కోడెక్కి ఎక్కిందా? ఒక్కడి మాత్రం జరిగింది. కేసీఆర్ వచ్చినాక తూప్రాల భూముల పెరిగింది, మనుషుల విలువ పెరిగింది. వెనకడ తూప్రాకు పిల్లని ఎంతమంది అయింది. నా బిడ్డను నీళ్ళు పోయి పెట్టారు అని ఎంతమంది ఆలోచించారు. కానీ కేసీఆర్ వచ్చినాక పిల్లనిస్తే తూప్రాకు వేయాలన్న మంచి చేసింది. కేసీఆర్ వచ్చినాక ఈ తూప్రా చుట్టుపక్కల భూముల ధరలు 2 అంతలు 3 అంతలు కాదుగా 10 లక్షలు లేని భూమి 1 కోటి రూపాయలు చేసింది కేసీఆర్. ఎవరైనా బిడ్డలు అడగముందో బాగా చదువులు ఉన్నాయంటే 10,000 కాదు.
ఇవాళ పరిస్థితి ఏమైనా అమ్ముడు పోతున్నాయా? ఎవరైనా మనకి మరి చూస్తుందా? అరే ఆపత్తు మీద కోరికలు ఇప్పుడు 50 లక్షలు తీసుకోవాలి వస్తుంది ఎవరైనా ఒక్కటైతే రేవంత్ రెడ్డి వచ్చినాక భూముల ధరలు పాకానికి బంగారం ధరలు ఆకాశం ఇంకా మాట్లాడా మరి ఎందుకు వేయాలి కాంగ్రెస్ ఏం చేసింది కేసీఆర్ గారు ప్రోగ్రాం ప్రజల గౌరవం పెంచింది విలువ పెంచింది భూముల ధరలు పెంచింది నేను ప్రాణం వచ్చిన అనే ఒక వ్యవస్థ నగరాల వ్యవస్థ అలా చేస్తున్నారు ఆడే వస్తుంటే ఆ బండి నిలబెట్టినారు అది ఎప్పుడు కింద పెట్టినంత భయమవుతుంది అన్ని పొక్కలే రోడ్డు మీద కేసీఆర్ ఆరు నుంచి మనకు డాంబర్ రోడ్ వేస్తే 2 నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా ఏ మొక్కలు పెట్టుకుని సిగ్గు లేకుండా వచ్చి ఓటాడుతుందో నాకైతే అర్థమవుతుంది ఏమైనా చేసింది కనీసం అదే కేసీఆర్ ఇంత మంచి రోడ్డు వేస్తే యానంత డాంబర్ పొక్కలలో అయితే డాంబర్ వచ్చి తెలియడం లేదా 8 గుంటలు చూసి 40-45 అన్ని పొక్కలు కొత్త మొబైల్ లేదు కానీ వేసిన రోడ్డు మీద డాంబర్ వచ్చి తెలియడం నేను అడుగుతా ఇవాళ కేసీఆర్ గారు ఉండగా మీకోసం చూపులాగా మంచి దవాఖాన కట్టించారు 50 కోట్ల ఆసుపత్రి కట్టించారు ఈ కాంగ్రెస్ వచ్చింది ఏం చేస్తున్నారో ఎవరైనా చూపులా దవాఖానకి పోతే డాక్టర్లు లేరు కేసీఆర్ ఉన్నప్పుడేమో ఎవరు వచ్చినా మంచిగా డాక్టర్లు పెట్టి 20 మంది పెట్టి అంబులెన్స్ పెట్టి బిడ్డస్తే క్లాస్ చేసి కేసీఆర్ కిట్టించి తల్లిని పిల్లల్ని గల్లి వచ్చి తీసుకెళ్ళి ఈ కాంగ్రెస్ వచ్చింది డాక్టర్లు లేరు గడ్డే రోడ్డు డాక్టర్లు లేరు ప్రోగ్రాం రోడ్డు ఇది ఆ కాంగ్రెస్ చేసింది వాళ్ళు ఏమైంది భూముల డాక్టర్లు లేరు రోడ్డు చూస్తే ఒక్కడే ఏమన్నా ఒక్కసారి అయితే వీళ్ళ స్కూల్ ఉంటుంది ఎంత మంచి కట్టించిన స్కూల్ ఒకప్పుడు స్కూల్ పోతుండే నేనే ఒకటే పోతే బ్రహ్మాండంగా గట్టిలో పిల్లలకు మంచి స్కూల్ కట్టించిన గురుకుల పాఠశాలను పెట్టినాం ఇంకా నర్సాపూర్ వ్యవస్థ ఇప్పుడు రాగలేదు జంక్షన్ ఉంటుంది ఇక నీళ్ళు పడుతుంది మంచిగా దుమ్ముగొట్టుపోయింది ఇక్కడ ఆ బండి మీద చూస్తే నీళ్ళు పట్టలో మొత్తం దుమ్ముగొట్టుపోయింది ఆ చెట్లని చాలా చూసుకుంటారు వెళ్ళిపోయి మొత్తం చెట్లకు నీళ్లు వచ్చే తెలియదు కాంగ్రెస్ వాళ్ళకు ఏం చేసింది గట్లేదు ఈ తూకానికి అడుగుతా ఉన్నా ఒకటైతే అవుతుంది నర్సారెడ్డి మాయపల్లి అనంతరావు 4 ఎకరాలు అంటే 4 ఎకరాలు అని ఆధిపత్యం కోసం ఇద్దరు కొట్లాడుకుంటారు నా వాళ్ళకి నా వాళ్ళకి ఆధిపత్య పోలు నడుస్తుంది తప్ప అభివృద్ధి బాగా మాత్రం నడుస్తుంది ఇలా తూకా ప్రజలు ఆలోచించాలి ఆధిపత్యం గెలవాలన్నా అభివృద్ధి గెలవాలన్నా మనకు ఆధిపత్య పోలు కావాలన్నా తూకా అభివృద్ధి కావాలన్నా గాంధీ లాగా తూకా మున్సిపల్ ఆఫీస్ చూసిన ఎంత మంచి బాగా కట్టించారు తూకా గౌరవం మన విలువ బిల్డింగ్ ఏం జరిగింది అని నేను అడుగుతా ఉన్నా ఆనాడు కేసీఆర్ గారు 25 కోట్ల రూపాయలు ఇంకా కొన్ని మోడీలు ఇంకా కొన్ని రోడ్లు మిగిలినాయి ఆయన చేద్దాం 25 కోట్లు శాంక్షన్ చేసింది టెండర్ కూడా అయింది ఎస్డిఎఫ్ తెచ్చిపోయింది మన గవర్నమెంట్ మారగానే వాటిని అన్నింటినీ ఆగబట్టింది ఇప్పుడు ఓట్లు వచ్చినాయి ఇండియా ఇప్పుడే 3-4 వేలు ఆ పైసలు కూడా అప్పుడు కేసీఆర్ ఇచ్చిన పైసలే తప్ప కొత్తగా మీరు వచ్చినాక ఇచ్చింది కానీ చేసింది కానీ ఏం లేదు మా చెల్లె చెప్తుంది ఒకటే చేసింది సార్ ఫ్రీ బస్సు పడుతుంది బస్సు తప్ప అంత చూస్తే ఆ బస్సు కదా కూడా మీకు తెలియదు భార్యకు ఫ్రీ బతకడం ఇక్కడ భార్యకు ఫ్రీ బతకడం భార్యకు ఫ్రీ అనుకోండి బతకడం చూస్తే 10 రూపాయలు అదే ఇచ్చినట్టు ఆడలకు ఫ్రీ పోగలుగుతాం ఇది తప్ప ఇంకేం లేదు తూప్రాల్లో మన మున్సిపాలిటీ చేసిన
మీ ఇంటి పన్నులు వేయకుండా తీసుకున్నాడు గదే 200, 300, 500 ఉంటే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక, ఈ గవర్నమెంట్ వచ్చినాక మీ ఇంటి పన్ను 1000-2000 రూపాయలు చేయలేదా? కేసీఆర్ ఉన్నప్పుడు నేను ఎప్పుడైనా తెలిసిన మాత్రమే వీళ్ళు వచ్చినాక బస్సు టికెట్ పెంచిండ్రు, మీ మున్సిపల్ ట్యాక్స్ పెంచిండ్రు, విత్తనాల ధర పెంచిండ్రు, ఈ మొగలు దాగే బిల్లులకు బిస్కెట్ కూడా ఇచ్చిండ్రు, యూరియాకు ధర కూడా పెంచారు. ఇవాళ ధరలు పెంచింది తప్ప గరీబులకు ఏమైనా చేసిందా అడుగుతా ఉన్నా. దయచేసి మీరు ఆలోచన చేయండి. ఏమైనా పేదలకు జరిగిందా? ఇంకా ఉంటా కేసీఆర్ గారు ఉంటే పంటకు రైతు బంధు చేశారు. కరోనా వచ్చినా టైం మీద రైతు బంధు పడ్డదా పడలేదా? ఇప్పుడు వీళ్ళు వచ్చినాక 5 రైతు బంధులకు 2 పడి, ఇప్పుడు 50 రైతు బంధు పడదా? ఇప్పుడు ఫిబ్రవరి నెల వచ్చింది, ఇప్పటికి రైతు బంధు ఊసేయలేదు. నడిమిట 2 కొట్టిండు, ఎక్కువ తినలేదా? 2 రైతు బంధు బాయే, బతుకమ్మ చీరలు బందాయే, దావగడ పోతే కేసీఆర్ నీళ్లు బందాయే, మా గోళ్ళకు గొర్రె పిల్లలు బందాయే, మా పెస్తోలకు ముదిరాజులకు చేప పిల్లలు బందాయే, దళిత బంధు బంద్ అయింది, మా మైనార్టీలకు తోఫా బంద్ అయింది. అన్ని బంధు పెట్టి కొత్తగా వచ్చిందా? పిల్లలకు పొద్దున స్కూల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పథకం పెట్టి దాన్ని కూడా బంద్ చేసింది. అంతా ఆగమాగం సగం సగం ఇట్లే ఉండాలా? ఈ కాంగ్రెస్ ఓటు వేయాలా? ఇంకా ఇవాళ మన చైర్మన్ ఉంటే మనం పెంచినాక బాగా డబ్బులు పెట్టుకోవాలి. చైర్మన్ అయింది, ఎన్ని బిల్లులు రావట్లేదు తెలుసా? 99,000 చొప్పున 150 బిల్లులు రావట్టి మన మున్సిపాలిటీ డబ్బులు అన్ని కాజేసింది. రేపు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఎంక్వైరీ చేసి ₹1 లేకుండా కట్టించే ప్రయత్నం చేస్తాం. బాగా ఆలోచించండి. ఎరువు బస్తాలు దొరుకుతున్నాయా? ఎరువు బస్తాలు 3 దొరుకుతున్నాయా? కేసీఆర్ ఉన్నప్పుడు ఎరువు బస్తాలు టిప్పాలైనా మందులు బస్తాలు ఏ రోజైనా లైన్ పెట్టినామా? చెప్పులు పెట్టినామా? ఇవ్వ కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ ఎరువు బస్తాలు కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ రాత్రి కరెంట్ ఉండలేదు. అమ్మగా బాగా కరెంట్ బంద్ అయిపోయింది. మళ్ళీ అంతా ఆగమైపోతాం. ఇవాళ తూప్రాకు ప్రజలు మళ్ళీ మన కేసీఆర్ రావాలి. మనం చదివిన రేపు తెలవాలి. నడిపిట్ల బీజేపీ కూడా పోయి తూపుడుతో తిరుగుతున్నారు కదా, తిరుగుతున్నా కాలు ముట్టుకుంట, జయముట్టుకుంట, కడుపులో తలబెట్టుకుంట. చెప్తున్నా వాళ్ళు ఏమైనా చేసిందా? తూపురాళ్ళు 2,000 పెన్షన్ ఇచ్చిందా? కళ్యాణం ఇచ్చిందా? దవాఖానా ఇచ్చిందా? జాగ్రత్త సిసి రోడ్ పోసిందా? రేపేమన్నా అయితే రావాలి. భూమి గుర్తుకు ఎన్నుకోవడం చేయాలని నేను అడుగుతాను. ఏం పని జరిగింది? నేను ఎంత మంచిగా రోడ్లు పెద్దగా చేసి ఈ తూకాలను ఎంత మంచిగా చేసినా ఆ బీజేపీ వాళ్ళు ధరలు పెంచుడు, పేదలకు డబ్బులు గుంజుడు తప్ప ఏమైనా చేసిందా? మేము విదేశాల్లో డబ్బు చేస్తాం, ఒక్కొక్కల బ్యాంకులో 15 లక్షలు వేస్తామన్నారు. 12 ఏళ్ళ ₹1 పడలేదు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇక్కడ ఇచ్చిందా బీజేపీ వాళ్ళు? మళ్ళా బీజేపీకి ఎందుకు ఓటేయాలి? ఆ భూమి గుర్తు కొట్టేసిన ఒకటే, మోడీ వారేసిన ఒకటే, మోడీ వారేసిన ఒకటే. ఎందుకు మనం? దయచేసి మీరు ఆలోచన చేయండి. దంటుగా ఆయన కమలం గుర్తు పనికిరాదు. మన తెలంగాణకు వ్యతిరేకం. మనకు జాతీయ ప్రాజెక్ట్ ఇయ్యలే, మనకు మెడికల్ కాలేజ్ ఇయ్యలే, మనకు అన్ని రకాల మోసం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. మరి ఈరోజు ఈ ఎన్నికలు మీ అందరు జరుగుతే ఈ వేదిక మీద ఉన్న మా కౌన్సిలర్ అభ్యర్థులు ఒకసారి అందరూ లీడర్ కౌన్సిలర్ అయితే మీ జరుగుతే ఈ కౌన్సిలర్ అందరూ కూడా 5 ఏళ్ల కోసం గెలుస్తారు, 5 సంవత్సరాల కోసం గెలుస్తారు. వీళ్ళందరూ మళ్ళీ 2 ఏళ్ళకి ఎవరి గవర్నమెంట్ వస్తుంది, 2 ఏళ్ళకి ఎవరి గవర్నమెంట్ వస్తుంది, ఇంకా 3 ఏళ్ళు కూడా మీకు ఏ పనున్నా కూడా మీ పనులన్నీ చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. అందువల్ల ఈ కాంగ్రెస్ వాళ్ళు 2.5 ఏళ్ళ చేసింది ఏం లేదు, రేపు చేసేది అంతకంటే లేదు. నేను మీ అందరినీ కోరేది ఒకటి, మొన్న నేను రేవంత్ రెడ్డి పట్టుకుని గట్టిగా అడిగిన, ఏమైందా మొదటి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఏమైంది అడిగిన.
మా పిల్లలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఫీజు రియంబర్స్మెంట్ పైసలు ఇప్పిస్తావో అడిగిన అవ్వ తాతలకు 4,000 పింఛన్ ఇస్తాను ఏమైంది అని బాలకు అడిగిన మా అక్క చెల్లెలకు మహాలక్ష్మి కింద 2,500 ఇస్తాను ఎప్పుడు ఇస్తావో అడిగిన ఏమంటాడు హరీష్ రావు నన్ను గట్టిగా అడుగుతున్నాడు లాభాలు తొడజరగొట్టాడు మీరా ముఖ్యమంత్రి మాట్లాడారు తెలంగాణ చేసిన కేసీఆర్ మన జాతి పిత రాగే రాదు కాయే కాలంట తెలంగాణలో 11 రోజులు నిరాహార దీక్ష పెట్టి చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ తెలంగాణ వేరేదామా ఆ తెలంగాణ నీకంటే 25 వయసులో పెట్టోడు తెలంగాణ తెచ్చిండు రైతు బంధు పెట్టిండు 2,000 పింఛన్ ఇచ్చిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు మెడికల్ కాలేజీలు పెట్టిండు దవాఖానలు పెట్టిండు స్కూళ్ళు పెట్టిండు తెలంగాణను 1 కోటి ఎకరాల మగానిగా చేసిండు పచ్చబడుతుంది కేసీఆర్ ఆయన పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి నీ పేర్లు తీసుకొని మెడలేసుకొని తిరుగుతాడు రేవంత్ రెడ్డి కాళ్ళ గుడ్లుడైకి గోడి ఆడతాడు రేవంత్ రెడ్డి లాభాలు తొడ జరగొడతాడు బూతులు తిరుగుతున్నాడు ఇక్కడ కేసీఆర్ అంటే కేసీఆర్ ఆరోగ్యంగా మాట్లాడాల్సిన మరి రేవంత్ రెడ్డి తప్పు మాట్లాడినా ఒప్పు మాట్లాడినా మరి రేవంత్ రెడ్డి తప్పు మాట్లాడితే మీ ఓటుతో బిడ్డ రేవంత్ రెడ్డి మా తెలంగాణ తెచ్చిన కేసీఆర్ అంటే ఇప్పుడు తప్పు అని మీరు పొల్లుగా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాల్సిన అవసరం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది నీకు తెలివి ఉంటే కేసీఆర్ కంటే మంచి పేరు తెచ్చుకోవాలంటే కేసీఆర్ 2,000 ఇస్తున్నాడు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి తులబాగాని మహిళలకు 2,500 స్కూల్ కట్టు కాలేజీ కట్టు పిల్లలకు ఉద్యోగాలు కేసీఆర్ అంటే మంచిగా పని చేయి అది శాతకాలట తిట్టుడే తిట్టుడు తిట్టదాట నేనన్నా వెంకట ఎన్నికల్లో ఒక పేరుండే ₹2 బియ్యం పెట్టిండు ఆయన స్థలం దాపు అవునా రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం పెట్టిండు రాజశేఖర రెడ్డి దావకాలు గరీబులకు మంచి చేసిండు అంటారు కేసీఆర్ వచ్చినాక కూడా 24 గంటల కరెంట్ ఇచ్చిండు ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిండు రైతు బంధు పెట్టిండు 2,000 పింఛన్ పెట్టిండు కళ్యాణ లక్ష్మి పెట్టిండు అని కేసీఆర్ కూడా ఇంత పేరు వచ్చింది రేవంత్ రెడ్డికి ఏమన్నా బూతు పిత రోత పిత అవినీతి పిత అనేక నోరిపుతే బూతులు మాటలుంటే రోత అంతా అవినీతి ఇల్లు తప్ప ఇంకోటి చేసింది నేను చెప్పిన రేవంత్ రెడ్డి ప్రతి ముఖ్యమంత్రికి చరిత్రలో పేరుంటది నీకు మాత్రం భూమి పిత రోగ పిత అవినీతి పిత ఇది మాత్రం కాదు इतना मुख्यमंत्री जैसे हमारे मुसलमान बहन और भाई भी मेरे यहाँ पर बहुत सारे लोग दिख रहा मैं आपसे सलाम करते हुए पूछना चाहता हूँ 2.5 साल हो गए कांग्रेस गवर्नमेंट आ गए ये 2.5 साल में हमारे मुसलमानों को एक पैसे का काम हुआ क्या केसीआर साहब पिंडी स्कूल लगाए रमजान में तोहफा दिया शादी मुबारक का चेक दिए केसीआर साहब कब्रिस्तान को कंपाउंड वाल लगाए केसीआर साहब घर घर में पानी दिया इमाम मौजूद साहब को धक्का दिए केसीआर साहब अपने लिए सहूलत है 3,000 करोड़ रुपए का बजट दिए ये रेवंत रेड्डी आने के बाद 2.5 साल में कुछ काम हुआ है तो रमजान का तोहफा बंद हो गया 16 तारीख से रमजान शुरू हो रहा केसीआर ने तो अभी तक रमजान का तोहफा मिलता था वो भी बंद हो गया मैं आपकी याद दिलाना चाहता हूँ कोरोना आया कोरोना వచ్చినప్పుడు 10 కిలోల బియ్యం ఇవ్వలేదు రెండు వేలు కాపాడుకున్నాను ఏం చేస్తున్నాడు ఆయన ఏ మాట టీవీ పెడితే రోగ మాటలు తప్ప భూతులు తప్ప ఇక్కడ ఉన్నాయా ఆ టీవీ మార్చేస్తుంది చూడబోయాక సపరేట్గా ఏదో సీరియల్ పెట్టుకుంటూ మాటలు ఏమో చేశారు అవునా కదా నేను ఈరోజు గోడ చెప్తే నేను ఎప్పుడైనా మీ తూప్రాలో ఏ కోరిక చేసుకుంటూ వచ్చిన మళ్ళా మీ అందరి దయ తెలంగాణ ప్రజలు దీనితో మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ముఖ్యమంత్రి గారు ఈ తూప్రాను తప్పకుండా ఏ పనులు చేయించే బాధ్యత నాది కొన్ని చేస్తున్నాం
ఇంకొకటి మిగిలిపోయింది. ఈ కాంగ్రెస్ 2 నెలల్లో ఏం చేయలే, రేపు కూడా ఏం చేయరు. అందుకే నేను కోరేది ఏంటంటే మనం కాళ్ళు నేర్చుకుందాం. సబ్సిడీ ఏం చదువుతాం. ఆ గజ్వేలో బాగా చెప్పినట్టు రేవంత్ రెడ్డి 4,000 వచ్చినా 5,000 వచ్చినా ఒట్టు దినం, విమాన దినం, ఇంకా అదే లేకపోగా అంత బాగుంది గజ్వేలో కావాలి. మనం కూడా అక్కడే ఉండాలి. మంచి రోజులు రావాలి. మా అభ్యర్థుల పరిచయం చేస్తా. మీరు అలా ఓకే కాదు కాబట్టి కేసీఆర్ చూడాలి కదా. కారులో కట్టడు మీ కేసీఆర్ గారి కారు ఓటేయండి. నమస్కారం పెట్టండి. మొదటి వాడు అభ్యర్థి రజనీ రవీంద్ర గౌడ్ గారు మొదటి వాడిని గెలిపించారు. हमारे मुसलमान बहनों भाइयों, हम गजवेल में पिछले बार मौका मिले तो हमारे गजवेल म्युनिसिपल वाइस चेयरमैन जगी साहब को गजवेल में म्युनिसिपल वाइस चेयरमैन बनाए। मुस्लिम माइनॉरिटीज को मौका दिए, अभी भी आगे भी देंगे। आप एक ही चाहते हैं, हिंदू मुसलमानों को 2 आंख समझ के चलते हैं। केसीआर साहब किसी का बात सुनना नहीं, आप कार के निशान पे वोट देना बोलिए। मैं आप सबसे सलाह करते हुए पूछना चाहता हूँ। రెండో వార్డు మా తమ్ముడు దామనంచి అంబేష్ రెడ్డి, మూడో వార్డు మా మాజీ కౌన్సిలర్ తమ్ముడు బైరి సత్యలింగం గారు, జయపాల్ రాథోడ్ గారు మా తమ్ముడు. 5వ వార్డు చెలిమల ప్రియాంక రఘుపతి గారు, వార్డు కొక్కల సమమల కాశీరెడ్డి గారు, 7వ వార్డు తమ్ముడు మంది నాగరాజు గారు, అల్లాపూర్ ఆనే కూడా. 8వ వార్డు బొట్టు రాధా శ్రీనివాస్ గారు, 9వ వార్డు యాదవ్ లక్ష్మి గారు, 11వ వార్డు కానుకుంట సుదర్శన్ గారు తమ్ముడు, 12వ వార్డు అరుణ వెంకట గౌడ్ గారు, 13వ వార్డు మా చెల్లిమల రాములు గారు, 14వ వార్డు ధనరాజు గారు, 15వ వార్డు మానేగౌడ్ గారు, మీరే ఉంటాయి నిజంగా కదా. ఆయన కడుపులో పేరు పేరు చాలా పేదవాడు మీరే తీసుకోండి. ఓటు మాత్రం అనేది ఒకటి. 16వ వార్డు మా తమ్ముడు చెల్లె శ్రవంతి విజయ్ గారు. సో ఈ పలా మనం గెలిపించుకుందాం, మా గజ్వేల్ను మంచిగా తీసుకుందాం. మీకు అర్థమైంది. 2 నెలలే రోడ్డు మీద చెట్లు చూసినా, రోడ్డు మీద పొక్కలు చూసినా, నర్సాపూర్లో జంక్షన్ చూసినా, ఏది చూసినా కాంగ్రెస్ వాళ్ళు ఎంత దుర్గొట్టబోతుందో అర్థమవుతుంది. మళ్ళీ మా తూప్రాకు మంచి పేరు రావాలి, తూప్రాకు పెరగాలి, తూప్రాకు ప్రతిష్ట పెరగాలి, తూప్రాకు భూముల ధరలు పెరగాలి, మన కోరికలు నెరవేరాలి. అంటే మన కేసీఆర్ కావాలి. అంతెందుకమ్మా రోడ్డు మీద ఒక ఛాయకారం ఉన్నాడు, కేసీఆర్ గిరాకీ బాగా సాగుతున్నాడు. ఆటో డ్రైవర్ ఉన్నాడు, బట్టల దుకాణం ఉన్నాడు, మా అక్కడ మహేష్ గారు మాజీ కౌన్సిలర్ కూడా మేము టికెట్ ఇయ్యలే. తమ్ముడు బాగా కష్టపడుతున్నారు. మా ముస్లిం మైనారిటీలకు కూడా తప్పకుండా కోఆప్షన్ అవకాశం ఇస్తాం. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా మంచి అవకాశం కల్పించి వారిని కాపాడుకుంటారు. మా పోలీస్ అధికారులకు చెప్తున్నా, మేము ముఖ్యమంత్రిగా మా కేసీఆర్ ఉన్నా, నేను మంత్రిగా ఉన్నా, ఎన్నడూ పోలీసులు ఫోన్ కూడా చేయకూడదు. న్యాయం నడవాలి, చట్టం నడవాలి అనుకున్నా. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక కొంతమంది పోలీసులు మా కార్యకర్తలు వేధిస్తున్నారు, మా అభ్యర్థులను వేధిస్తున్నారు.
ఒక్కరి గుర్తుపెట్టుకొని పోలీసు అధికారుల చట్టాన్ని దాటకండి, న్యాయాన్ని వీడకండి. చేస్తే రేపు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక్కొక్కరికి వడ్డీతో మీ మర్యాద మేముందని మా మర్యాద మేము న్యాయం ప్రకారం కాబట్టి నాన్ని మాకేం సాయం చేయలేదు. కానీ ఎలక్షన్ అన్నప్పుడు ఎవరి పద్ధతిలో వాళ్ళకి నడవాలి, అందరికీ ఒకే రీతిగా చూడాలి. కానీ మా బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదనో మా కార్యకర్తలు తిప్పలేస్తే ఎన్నో ఉంటుంది. మళ్ళీ ఇంజనీరింగ్ రామా మీరు ఆడిపోతారు, మేము ఆడిపోతాం. మర్చిపోకూడదు. ఇలా తూప్రాలు చూస్తే అర్థమైంది, అందరూ మా కేసీఆర్ రావాలి, మా కేసీఆర్ వస్తేనే మా తూప్రాలు కదా, మా కేసీఆర్ వస్తేనే మా తూప్రాలు పవర్. మాకు పవర్ రావాలన్నా, మా కథలు పెరగాలన్నా మా తూప్రాలు కాలే గెలవాలి, కేసీఆర్ కావాలి. ఆ విషయం అందరికీ అర్థమవుతుంది. తెలంగాణ అంతా కూడా అట్లే అనుకుంటుంది. బట్ ఏది ఏమైనా మీరందరూ కూడా దయచేసి కారు గుర్తుకు ఓటేసి 11వ తారీఖు నాడు గెలిపించాలని కోరుతూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. మరిన్ని న్యూస్ కోసం సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ప్లీజ్. మీ చండి శ్రీనివాస్ జర్నలిస్ట్.